ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న శ్వేతపత్రంకు ప్రతీకగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ పేపర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ 10 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ బ్లాక్ పేపర్ ప్రస్తావనకు రానుందని సమాచారం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బ్లాక్ పేపర్ తీసుకొచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్ల ఆర్థిక పనితీరును, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ 10 ఏళ్ల ఆర్థిక పనితీరును పోల్చి శ్వేతపత్రం విడుదల చేస్తామని ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. పార్లమెంటులో 2024-25 మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఆ సంవత్సరాల సంక్షోభాన్ని అధిగమించిందని, ఆర్థిక వ్యవస్థను అధిక స్థిరమైన వృద్ధి బాటలో పటిష్టంగా ఉంచిందని అన్నారు. 2014 వరకు మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అని చూడడానికి ఆ సంవత్సరాల దుర్వినియోగం నుంచి పాఠాలు నేర్చుకోవటమే ఏకైక ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంతో జనవరి 31న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.